మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఒక సైడ్ కొంటరా బ్యాన్ మళ్ళీ కొట్టుకుంటారులే చెప్తా. कामे अस्मिन् मयि देवात्मय्यादीरस्तु मयि देवाहूतिः श्रीमान् श्रीमदः गोत्रोद्भवत्याः जनकुलगोत्रोद्भवत्याः अष्टोत्तरनामपूजां च करिष्ये। पतये नमः। विशेषतः आजन्मकृतपापानां प्रायश्चित्तं दिने दिने अकाल मृत्युहर्षतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठ. అందుకే నమస్కారం. తన బిడ్డ ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు. ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు. తండ్రిగా బాధపడుతున్నా మన్యం బాధని మనసులో పెట్టుకొని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా ప్రాంతానికి రోడ్లు వేసిన నాయకుడిని చూడాలి అన్న గిరిజనుల మొక్కల్లో చిరునవ్వు కోసం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు. ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు, ముందుకే సాగాడు. ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు, మరలా చూస్తానని నమ్మకం లేదు. గెట్ వెల్ సూన్ మార్క్ శంకర్, హ్యాపీ బర్త్డే టు అకిరా నందన్ అంటూ అంజనీపుత్రుడు దేవదేవుడు హనుమంతుడికి ఇక్కడ 108 టెంకాయలు నివేదించి ఎన్నటికి కూడా ఇటువంటి నాయకుడిని చూడలేం. విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్న ఇటువంటి నాయకుల్ని దేవుడు చల్లగా చూడాలని చెప్పి మా జనసేన నాయకులతో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది. మార్క్ శంకర్ ఆరోగ్యం కుదిరిపడాలని, అతనికి దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఈరోజు మంగళవారం, ఆయనకి నిండు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం. అందువల్లే ఆ ఆంజనేయుల స్వామి అంత పెద్ద అంతస్తులో బిల్డింగ్లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. ఒక కుమారుడికి పరిస్థితి బాగాలేకుండా ఉండటం, ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా కానీ అక్కడ ప్రజల కోసం అక్కడే ఉండి తర్వాత బయలుదేరడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.